హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈవేళ నిఫ్టీ ఆప్షన్లో ట్రేడింగ్ చేయడం జరిగింది. సో టుడే ప్రాఫిట్ వచ్చి 1000 రూపీస్. సో డైరెక్ట్ ఇది ఆప్ స్టాక్ అనమాట. ఏంజిల్ మనీ అకౌంట్ వెళ్ళి చూపించలేకపోతున్నాం. డైరెక్ట్ షార్ట్లో ఎలా ట్రేడింగ్ చేసాం అనేది క్లారిటీగా ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలామంది ఫ్రెండ్స్ వీడియో చేయమన్నారు. సో అందుకనే వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా ఫాలో అవుతారు అనేది చాలామంది అడిగారు. సో దానికోసం లైవ్ అయితే చేయలేం. సో అందుకోసం వీడియో రూపంలో చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో అందరు చూడండి. ప్లస్ ఏంటంటే ఇవాళ ఆప్షన్ ట్రేడింగ్లో 26th డేలో ఈరోజు ఆప్షన్ ట్రేడింగ్లోని అసలు ఈవేళ మార్కెట్ పొజిషన్ ఏంటి, ఎలా జరిగింది, అసలు ట్రేడింగ్ ఏ విధంగా అయ్యింది, ప్లస్ మనం ఎలా స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నాం 9:15 నుంచి ప్లస్ 3:15 వరకు అంటే ట్రేడింగ్ ఎలా బిల్డ్ చేసుకున్నాం అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏమీ లేదు, చాలా సింపుల్ ట్రేడింగ్. సో మనీ మైండ్ కంట్రోలింగ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే మనము చాలా సింపుల్గా నేను ఒక 5 స్టెప్స్లో చెప్పగలుగుతాను. సో ఇది కంటిన్యూగా మీరు ప్రాక్టీస్ చేయాలి. చార్ట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఈ చార్ట్ అనేది 2 days చార్ట్ అనేది అంత క్లారిటీగా లేదనమాట ఈవేళ. సో స్టార్టింగ్లో మార్కెట్ అనేది ఓపెన్ సెక్షన్లో డైరెక్ట్గా ఒక 200 పాయింట్స్ 150 పాయింట్స్ అనేది అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి జస్ట్ డౌన్ పై కంటిన్యూగా రేంజ్లో ఉండిపోయింది అనమాట. ఇటువంటి మార్కెట్ని మనము రేంజ్ బౌండ్ మార్కెట్ అని చెప్తాం అనమాట. సో ఇటువంటప్పుడు మనము ట్రేడింగ్ అనేది చేయకూడదు. దీన్ని యాక్చువల్గా అంటే ట్రేడింగ్ డేస్లో దీన్ని మనము టిపికల్ డే అని చెప్తారనమాట ఇటువంటి మార్కెట్ని. సో ఇటువంటి మార్కెట్ ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రజెంట్ కంప్లీట్గా టైం డీకే అనేది జరుగుతుంది అనమాట. ప్రీమియం డీకే అనేది కంప్లీట్గా అవుతుంది. సో బయర్స్ అగ్రెసివ్గా ఉన్నా, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నా, సో టుడే మార్కెట్ అనేది రేంజ్లో ఉండిపోయింది అనమాట. సో దీనికంటే వెళ్ళే ముందు నేను ఎలా తీసుకున్న ట్రేడ్ అనేది కంప్లీట్గా చెప్తాను. ప్లస్ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. ఎక్కడైనా మీరు మిస్టేక్గా ఫార్వర్డ్ చేసినట్లయితే కంప్లీట్ క్లాస్ మొత్తం మిస్ అవుతుంది. సో అందుకే కంటిన్యూగా వీడియో అనేది చూడండి. ప్లస్ స్టార్టింగ్ నుంచి చెప్తాను, అబ్జర్వేషన్ చేయండి. పాయింట్ ఏంటంటే నెంబర్ 1, మనకు ఫస్ట్ ఓపెన్ సెక్షన్లోని 9:15కి మార్కెట్ ఓపెన్ అయినట్లయితే 9:15 నుంచి 9:30 వరకు ఒక సెక్షన్ అనమాట. 9:30 అనమాట. 9:15 to 9:30 ఒక సెక్షన్గా ఉంటుంది. దీనినే వెరీ హోల్టలిట్ సెక్షన్ అనేసి అంటారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 9:30 నుంచి 9:45 మినిట్స్ వరకు ఇది లో హోల్టలిట్ సెక్షన్ అంటారనమాట. 9:15 నుంచి 9:30 వరకు వెరీ హోల్టలిట్ సెక్షన్. నెక్స్ట్ 9:30 నుంచి 9:45 లో హోల్డలిట్ సెక్షన్ అనమాట. అలాగే 9:45 నుంచి 10:30 అనేది మార్కెట్ యొక్క మూమెంటం, అంటే మార్కెట్ ట్రేడింగ్ సెక్షన్ అనేసి అంటాము. సో 3 సెక్షన్స్ కింద ఎప్పుడు కూడా డివైడ్ చేస్తాను మార్కెట్ని. ఇది చాలా సీరియస్ క్లాస్ అనమాట. అందరు కంటిన్యూగా వినాలి. ఈ వీడియోలో చూసినట్లయితే లైవ్ ఇలా చేయలేకపోతున్నాం కాబట్టి. సో మనకు 3 సెక్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వెరీ వోల్టలిట్, సెకండ్ సెక్షన్ వచ్చేసి లో వోల్టలిట్, థర్డ్ సెక్షన్ వచ్చేసి మార్కెట్ యొక్క ట్రేడింగ్ సెక్షన్ అనమాట. 10:30 నుంచి ట్రేడింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనము ఎంటర్ అనేది తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి టైం 10:30 నుంచి 11:30 వరకు మార్కెట్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మొమెంటం ఉంటుంది. అలాగే నెక్స్ట్ 11:30 నుంచి 12 o'clock వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అనేది ఉంటుంది. అటుపైన మార్నింగ్ సెక్షన్ అనేది మళ్ళీ సస్టైన్ అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట. తర్వాత 1:30 నుంచి 2:30 వరకు మార్కెట్ మూమెంటం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందువల్ల మార్కెట్ అనేది మూమెంటం వచ్చే అవకాశాలు ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది 10:30 నుంచి మార్కెట్ యొక్క ట్రేడింగ్ సెక్షన్, అలాగే నెక్స్ట్ 11:30 అనేది ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ 1:30 నుంచి 2:30 వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఎంటర్ అనేది దొరుకుతుంది.
సో ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ మనకు 9:30 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 5 మినిట్స్ అనమాట. ఇప్పుడు కూడా 15 మినిట్స్ కాకుండా 5 మినిట్స్కి మాత్రమే ట్రేడింగ్ చేయాలి. 5 మినిట్స్ క్యాండిల్ అనేది మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ అనేది చేంజింగ్ చేసుకోవాలి. చేంజింగ్ చేసుకున్న మొత్తం 75 క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ ఓవరాల్గా 75 క్యాండిల్స్ అనమాట. 5 మినిట్స్ క్యాండిల్స్ ఇటు ఓవరాల్ షార్ట్ కాలిక్యులేషన్ చేసినట్లయితే 75 ఉంటుంది. అలాగే 15 మినిట్స్ క్యాండిల్ అయితే 25 క్యాండిల్స్ ఉంటుంది అనమాట. 25 ఇంటూ 15 కాలిక్యులేషన్ టోటల్గా వస్తుంది అనమాట 2 డే ట్రేడింగ్ మొత్తం. సో 5 మినిట్స్ క్యాండిల్ అనేది మనము మార్చుకోవాలి. ఇది నెంబర్ 1 పొజిషన్. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనకు ఆ 5 మినిట్స్ క్యాండిల్కి మనకు రెక్టాంగిల్గా ఒక బాక్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఒకసారి గుర్తుంచుకోండి. ఇలాగే ఇది 5 మినిట్స్ బాక్స్ అనమాట. 5 మినిట్స్ బాక్స్ అనేది స్టార్టింగ్లో ఇది 5 మినిట్స్ కాబట్టి 5 మినిట్స్ ఎప్పుడైతే ఈ 5 మినిట్స్ క్లోజ్ అయినట్లయితే ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే ఆ 5 మినిట్స్ క్యాండిల్కి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది దాని హైకి దాని లోకి మనము ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇది నెంబర్ 1 అనమాట. నెంబర్ 2 ఏంటంటే ఇది నెంబర్ 1 కంప్లీట్ అయ్యింది. నెంబర్ 2 అనేది ఈ 5 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ లో సైడ్ కానీ అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే రెడ్ క్యాండిల్ ఏర్పడుతుందో ఆ రెడ్ క్యాండిల్ దగ్గర మనం ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయడం జరిగింది, ఈ లైన్. సో ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తే ఇది అంటే R1 అని పెట్టుకోవాలి. నేను పెట్టలేదు కాబట్టి ఇక్కడ మీరు R1 అని పెట్టుకోవాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ అనేది మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ దగ్గర మనం ఒక లైన్ అని డ్రా చేయాలి. ఇక్కడ మార్కెట్ అనేది కిందికి రాలేదు కాబట్టి ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనకు 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఒక బాక్స్ గీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టైం ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఏదైనా గ్రీన్ క్యాండిల్ పడితే దానికి ఒక లైన్ అనేది గీయాలన్నమాట. ట్రేడింగ్కి మనము అంటే దాన్ని పికప్ చేయడానికి యూజ్ అవుతుంది ట్రేడింగ్కి. సో అలాగే నెక్స్ట్ డౌన్ సైడ్ కూడా అలాగే ఏమైనా ఇక్కడ క్యాండిల్ రాలేదు కాబట్టి ఈ క్యాండిల్ కింద ఒక రెడ్ క్యాండిల్కి మనం ఇలాగ డ్రా చేయాలన్నమాట. ఇది సెకండ్ పాయింట్ గుర్తుంచుకోవాలి. థర్డ్ పాయింట్స్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ మార్కెట్ అనేది 15 మినిట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ మనం రెక్టాంగిల్ బాక్స్ గీసుకున్నప్పుడు మనకు 50% మార్కెట్ కిందికి వచ్చినప్పుడు మనకు 50 అంటే 50% మార్కెట్ డౌన్ అయినప్పుడు మనము అక్కడ ఈ విధంగా బౌన్స్ ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఒక గ్రీన్ క్యాండిల్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ దీనికి ఏమైనా టచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ వచ్చి టచ్ అయింది. మనం ఒకవేళ తీసుకుంటే ఈ పార్ట్లో మనం ఎంటర్ తీసుకుంటే మనకు ఈ పాయింట్స్ అనేది క్యాచ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ రేంజ్ బౌండ్ కాబట్టి ఇదంతా కూడా రేంజ్లో మార్కెట్ టైం డేగా కాబట్టి ఆప్షన్ ప్రీమియం అనేది కంప్లీట్గా డేకే అవుతుంది కాబట్టి మనకు ఎటువంటి అవకాశం అనేది ఉండదు. ఇది ఓన్లీ ఆప్షన్ స్టాక్స్లో వేరేగా ఉంటుంది. స్టాక్స్ చార్ట్ అనేది రేపటికి చెప్తా. ఈవేళ ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ ఎలా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి ఎటువంటి అవకాశాలు అనేది మనకు రాలేదు. సో ఫస్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే 50% మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. వచ్చిన తర్వాత మనం ఒక పాయింట్ అనేది గీసుకోవాలి. డెఫినెట్లీ ఏ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ పడుతుందో దా క్యాండిల్కి పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అదే క్యాండిల్ మన ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు మనము ఇక్కడ ఒకవేళ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు.
ఇక్కడ ఎందుకంటే ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ తీసుకుంటే మార్కెట్ 5కి వెళ్ళలేదు, కానీ ఈ రేంజ్లో వెళ్ళినట్లయితే మనకు ఒక బిగ్ ఆపర్చునిటీస్ అనేది బిగ్ ట్రేడ్ అనేది దొరకాల్సింది. సో ఈ విధంగా ఇంతవరకు వెళ్ళాల్సింది మార్కెట్. బట్ ఇది ఒక టిపికల్ డే కాబట్టి మార్కెట్ ఒక ఈ విధంగా స్టార్టింగ్లో పైకి వెళ్ళి డైరెక్ట్ ఇలాగ ఉండిపోయింది అనమాట. దీనిని టిపికల్ డే అనేసి పిలుస్తారనమాట. ఈ విధంగా మనం ఎంటర్స్ అనేది తీసుకోవాలి. 15%. ఇది థర్డ్ పాయింట్ కదా. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనము ఫస్ట్ ఒకసారి టచ్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ టచ్ ఇచ్చినప్పుడు ఎంటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డబ్ల్యూ పాటర్న్ అనమాట. ఇది ఒక బాటమ్, ఇది ఒక బాటమ్ అనమాట. ఫస్ట్ బాటన్కి వదిలేసి సెకండ్ బాటన్కి ఎంటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్ట్రాటజీ ఫామ్ అవ్వాలి. కంప్లీట్ స్ట్రాటజీ అయితే జస్ట్ ఫెయిడ్ వెర్షన్ అనమాట. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా పెయిడ్ వెర్షన్. సో స్పెషల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీడియో అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఇది ఈవేళ మార్కెట్లో ఈ విధంగా ఏర్పడింది అనమాట. చూస్తారు కదా. అయితే ఈవేళ కొన్ని టెక్నికల్ అనాలిసిస్ ఇంకా చూద్దాం. మనం మార్కెట్ ఏంటంటే మీకు ఈవేళ కంప్లీట్ షార్ట్ కాదు, ఇది ఓన్లీ మినిమం షార్ట్. సో ఈవేళ రేంజ్ కాబట్టి ఈరోజు మనకు క్లారిటీగా ఎంటర్ ఎగ్జిట్ అనేది నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే టోటల్గా ప్రీమియం డీకే కాబట్టి మనం ఇందులో ట్రేడింగ్ చేయడానికి అవకాశాలు లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో పెట్టడం జరిగింది ఆప్షన్ ట్రేడింగ్లోని. ఈ విధంగా ట్రేడింగ్ ఉంది. షార్ట్ బాలెట్ టుడే ఎక్సలెంట్గా మళ్ళీ మంచి షార్ట్ ఫార్మేషన్ అయినప్పుడు టుమారో కానీ అగైన్ టుమారో కానీ వీడియో పెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.